ఈరోజు మార్నింగ్ లేవగానే వాక్‌కెళ్ళి 1 అవర్ వాక్ చేసి అక్కడి నుంచి పూలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాను. రాగానే టీ తాగాను. అదయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసరికి రెడ్ గ్రేప్స్. అదయిన తర్వాత ఒక స్లైస్ వచ్చేసరికి పైనాపిల్ దాంతో పాటు కొంచెం మసాలా నంచుకొని తినేసాను. అదయిన తర్వాత రెడీ అయితే ఎయ్యండి బయటికెళ్దాం అని చెప్పి బయటికెళ్ళి పని చూసుకొని ఇంటికైతే వచ్చేసాను. రాగానే పఫ్ ప్యాకెట్ కనపడితే అది తినేసాను. అదయిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ కూడా తాగేసాను. అయితే లంచ్‌కొచ్చేసరికి ఈరోజొచ్చేసరికి నాటుకోడి దమ్ బిర్యానీ. ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా థిక్‌గా ఉంది. ఇదొచ్చేసరికి ఇప్పుడే జస్ట్ దమ్ ఇలా దిగితే ఇంకేదో ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తిన్నాను. టేస్ట్ చాలా బావుంది. టేస్ట్ మొత్తం ఇంక రైస్‌కే ఉండిపోయిందింక. అంత బావుంది. పీస్ అది బాగా కుక్ అయింది. దాంతో పాటు రైతా గూడా కలుపుకోలేదు. సెపరేట్ నంచుకున్నాను. నంచుకుంటే చాలా బావుంటది రైతా. అయితే ఈవినింగ్ అయితే బయటికెళ్ళాం. అయితే గ్రీన్ పార్క్ అయితే ఎళ్లి లైట్‌గా తిందాం అని చెప్పి అనుకున్నాం. ఎళ్లి చూడగానే అక్కడ బఫెట్ ఉంది. అయితే అన్నీ తిరిగిన తర్వాత చూసిన తర్వాత చాలానే ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. అన్నీ నచ్చిన ఐటెమ్స్ నాకు. తిందామైతే అనుకున్నాం గానీ, అక్కడ తీరా చూస్తే అక్కడ చాలా ఉన్నాయి. కానీ అంత పెద్ద ఆకలేం లేదు. సో, ఫస్ట్ ఎళ్ళగానే టీ అయితే చెప్పుకున్నాను. దాంతో పాటు కుకీస్ అయితే తినేసాను. అయితే అన్నీ అలా రౌండేసిన తర్వాత ఇంకా నార్మల్‌గా అలాగ ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ వచ్చేసరికి అపోలో ఫిష్ అయితే పెట్టాను. ఆర్డర్ అయితే వచ్చింది. రాగానే తిన్నాను. టేస్ట్ చాలా బావుంది. మొత్తం నేను కంప్లీట్ చేసేసాను. అదయిన తర్వాత కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా పెట్టాను. ఇదొచ్చేసరికి ఇన్వెస్ట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటది. నాకు తెలిసినంత వరకు ఇది బెస్ట్ ఐస్ క్రీమ్ అనుకోవచ్చు పార్క్ హోటల్‌లో. వైజాగ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవన్నీ తిని డే అయితే ఎండ్ చేశాను. బాయ్.